హాయ్ గైస్, రీసెంట్‌గా సికింద్రాబాద్‌లో ఉన్న మోండా మార్కెట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక పర్సన్ వచ్చి కార్ పార్క్ చేసుకున్నాడు. అదే మార్వాడి పర్సన్ తన షాప్ ఎదురు. అయితే ఆ దారిలోనే వెళ్తున్న ఇంకొక షాప్‌కి సంబంధించిన పర్సన్ వచ్చేసి ఇది అడ్డంగా ఉంది తీయొచ్చు కదా అని అడిగితే, ఆ మార్వాడి పర్సన్ ఏ పర్సన్ అయితే క్వెషన్ చేసాడో తన క్యాస్ట్ గురించి మాట్లాడుతూ అబ్యూస్ అయితే చేశాడనమాట. అయితే ఈ గొడవ స్టార్ట్ అయ్యి ఆ మార్వాడి పర్సన్‌ని ఇంకా కొంతమంది మార్వాడి పర్సన్స్‌తో కలిపి ఏ పర్సన్ అయితే క్వెషన్ చేశాడో అతన్నయితే అటాక్ చేశారు. అయితే తనకి ఏ పర్సన్ అయితే అటాక్‌కి గురవుతున్నాడో తనకి సపోర్ట్‌గా వచ్చిన మిల్క్ మ్యాన్‌ని కూడా ఈ మార్వాడి పర్సన్స్ అందరూ కలిపి అబ్యూస్ చేయడం, కొట్టడం అయితే జరిగిందనమాట. ఇలా ఇద్దరు పర్సన్స్ బాగా ఇంజ్యూర్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది ఆన్‌లైన్‌లో చాలా అంటే చాలా గట్టిగా అయితే వెళ్ళింది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీస్ మన స్టేట్‌లో ఉన్న పర్సన్స్‌ని అబ్యూస్ చేస్తున్నారు. మన కల్చర్‌ని నాశనం చేస్తున్నారు. మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అంతేకాదు మార్వాడీస్ ఎక్కడి నుంచో వచ్చి చాలా తక్కువ రేట్‌కి ప్రొడక్ట్స్‌ని అమ్ముతూ మనకి కాంపిటీషనే అంటే లైక్ మనకి కాంపిటీషన్‌గా మారి అండ్ అంతేకాదు మన కస్టమర్స్‌ని అందరిని వాళ్ళ సైడ్ తీసుకొని వెళ్ళి మన తెలంగాణ కల్చర్‌ని లేకుండా చేస్తున్నారని రీసెంట్‌గా మార్వాడీస్ మీద గో బ్యాక్ మార్వాడి మూవ్‌మెంట్ అయితే గట్టిగా తెలంగాణలో అయితే స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ జూలై 31న జరిగితే దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమయ్యాయి అంటే స్లోగా గవర్నమెంట్ యాక్షన్ సరిగ్గా తీసుకోలేదు. అండ్ అంతేకాదు చాలా పొలిటికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్లోగా ఇది పొలిటికల్ కలరింగ్‌కి కూడా వెళ్ళిందనమాట. అంతేకాదు ఎప్పుడైతే ఈ గో బ్యాక్ మార్వాడి మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందో బండి సంజయ్ లాంటి పర్సన్స్ మాట్లాడుతూ మీరు గనక మార్వాడీస్‌నేమన్నా అంటే మేము ఊరుకోము. మార్వాడీస్ హిందూస్. సో, హిందూస్‌ని చీల్చడానికి జరిగే కుట్ర ఇది అని మాట్లాడారనమాట. సో, ఒక గొడవని పొలిటికల్‌గా టర్న్ తీసుకొని, ఒక పొలిటికల్ టర్న్ రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువగా హీటొచ్చింది అనేది నా అభిప్రాయం అనమాట. సో, దీన్ని గొడవగా చూసి ఫస్ట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద గనక యాక్షన్ తీసుకొనుంటే ఇంతలాగా ఇష్యూ అనేది ఎక్కువయ్యేది కాదు. ఇంకొకటి ఈ ఇష్యూకి పాలిటిక్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ మార్వాడీస్ తక్కువకి అమ్ముతున్నారా? లేకపోతే మార్వాడీస్ దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ వెళ్తున్నారా? అన్నది కస్టమర్స్‌కి సంబంధించిన విషయం అనమాట. కస్టమర్స్ వాళ్ళు ఎక్కడ జస్టిఫై చేసుకుంటే అక్కడికెళ్ళి ప్రొడక్ట్స్ కొనే రైట్ ఉంది. అండ్ మార్వాడీసే కాదు ఎవరన్నా సరే, ఎక్కడన్నా సరే షాప్స్ పెట్టుకునే రైట్ మన కాన్స్టిట్యూషన్‌లోనే ఉందనమాట. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఎంటైర్ కమ్యూనిటీని అనడం అయితే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. సో, ఆబ్వియస్‌గా కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నాం మనము. చాలా అంటే చాలా బిజినెసెస్ మనకి తెలిసి మార్వాడీసే చేస్తారనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బిజినెసెస్‌లోనే ఉంటాయి. సో, వాళ్ళిక్కడికొచ్చి బిజినెస్ చేయడం తప్పు అని మనం గనక క్వెషన్ చేస్తే మన ఫ ఫ్యామిలీస్ లేకపోతే మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఫారిన్ కంట్రీస్‌లో వెళ్ళి మన బిజినెసెస్ చేసినా లేకపోతే ఫారిన్ కంట్రీస్‌లో జాబ్స్ చేస్తే గూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు గదా! మరి మనం వేరే చోటుకెళ్ళి బతకొచ్చు. బట్ మన కంట్రీలోనే మన కంట్రీకి చెందిన వాళ్ళే మన దగ్గరకొచ్చి బతకూడదు అనడం అయితే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఆఫ్‌కోర్స్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు. కాంపిటీటివ్ ప్రైజెస్ ఉండాలి. మొనోపొలీ చేయొద్దు మార్కెట్‌ని. లేకపోతే ఇంతకే అమ్మాలి. లేకపోతే ఇలాగే అమ్మాలి. ఈ ప్రైస్ రేంజెస్ అని అందరూ అనుకోని ఒక రీజనబుల్ ప్రైస్‌కి రావాలి గానీ, వాళ్ళు మాకంటే తక్కువకి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు మార్కెట్‌లో ఉండొద్దు అని కాంపిటీషన్‌ని అవాయిడ్ చేయడానికి ఆర్ కాంపిటీషన్‌ని టోటల్‌గా కంప్లీట్‌గా తీసేయాలి అనే రైట్ కానీ, ఛాన్స్ గానీ ఎవరికీ లేదు. బికాజ్ ఇండియాలో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటీషన్‌ని కాపాడడానికే ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందనమాట. ఎక్కడ కూడా మొనోపొలీ జరగొద్దని. అలాంటిది ఈరోజు కాంపిటీషనే వద్దు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. అండ్ దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. కొంతమందయితే మార్వాడీస్‌కి సపోర్ట్ చేస్తూ, మార్వాడీస్ చేసింది తప్పేం కాదు. కొంతమంది కమ్యూనిటీలో ఎలా ఉంటే మిగతా వాళ్ళందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదనుకుంటే, ఒక పక్క కొంతమంది మాత్రం వీళ్ళు ఫస్ట్ నుంచి తెలంగాణలో ఉన్న ఆపర్చునిటీస్‌నన్నిటిని గ్రాస్ప్ చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారనమాట. సో, మనం గనక తెలంగాణనే కాదు, ఏ రీజియన్ అయినా తీసుకున్నా గానీ, ప్రతి చోట తెలంగాణ పీపుల్‌తో పాటు
మిగతా రెసిడెంట్స్ అంటే మిగతా స్టేట్స్ నుంచి వచ్చే బతికే వాళ్ళు గూడా చాలామందుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ తీసుకోండి, వేరే స్టేట్ వాళ్ళుంటారు. లేబర్ వర్క్స్ తీసుకోండి, బీహార్ వాళ్ళు, కోల్కతా వాళ్ళొచ్చి వర్క్ జేసుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రీస్ తీసుకోండి, వేరే స్టేట్ వాళ్ళొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో, మనకెవరికీ కూడా వీళ్ళని పర్టిక్యులర్ పర్సన్స్ మనకి కాంపిటీషన్ అని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అడిగే రైట్ అయితే మనకి లేదు. బట్ లోకల్ ఇండస్ట్రీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? లేకపోతే లోకల్‌గా గవర్నమెంట్ ఆ తెలంగాణ పర్సన్స్‌కి సపోర్ట్ జేయడానికి ఒక బాడీని ఫార్మ్ జేసి, వాళ్ళకెందుకు ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి? లేకపోతే వాళ్ళని దేంట్లో స్పెషలైజ్ చేయాలి అన్నది చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే గవర్నమెంట్ మీద గూడా ఉంది. అండ్ అంతేకాదు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గవర్నమెంట్ ప్రాంప్ట్‌గా గనక రియాక్ట్ అయితే, ఈ గొడవ అనేది ఇలాంటి బందుల దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చేది కాదనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకనంటే ఎవరైనా ఏ పొజిషన్‌లో ఉన్నా ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌ని కారణం లేకుండా అబ్యూజ్ చేయడము, కొట్టడము, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడడం అనేది అసలు అవసరం లేని పని. స్టిల్ మనం ఈ జనరేషన్‌లో ఉండి గూడా ఇంకా క్యాస్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం అనేదే చాలా అంటే చాలా వరస్ట్ అండ్ వల్నరబుల్ థింగ్ అనమాట. ఈరోజు ప్రపంచమంతా కాంపిటీషన్ లేకపోతే ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతుంటే, మనం ఇంకా క్యాస్ట్‌ల దగ్గర కొట్టుకుంటున్నాము. అదైతే చాలా అంటే చాలా సాడ్ థింగ్. సో, హోప్ ఇలాంటి సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వవు. గవర్నమెంట్ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవాలి అని. సో, దీనికి ఎంటైర్ కమ్యూనిటీకి అసలు సంబంధం లేదనేది నా ఒపీనియన్ అనమాట. సో, మన ఇండియన్ కాన్స్టిట్యూషనే వాళ్ళకి రైట్ ఇచ్చింది. ఎక్కడికన్నా వెళ్లి బిజినెస్ చేసుకోవచ్చు అని జెప్పి. అండ్ మనం ఈరోజు వీళ్ళని తీసేస్తే ఇంకొకళ్ళు మనకి కాంపిటీషన్ ఒస్తారు. కాంపిటీషన్ రాకుండా అయితే ఉండదు. అండ్ గవర్నమెంట్ అయితే ఈ విషయంలో ఏ యాక్షన్ తీసుకుంటదని నేను అనుకోను. బికాజ్ గవర్నమెంట్‌కి కూడా ఆ రైట్ లేదు. ఎవరన్నా వచ్చి బిజినెస్ చేసుకుంటుంటే లీగల్‌గా అంటే ఇల్లీగల్‌గా వచ్చి బిజినెస్ చేసుకునే వాళ్ళని మనం తీసేయొచ్చు, లేకపోతే పంపించేయొచ్చు. కానీ లీగల్‌గా వచ్చి బిజినెస్ చేసుకున్న వాళ్ళనైతే ఎవరు ఏం చేయలేరనమాట. సో, ఈ మార్వాడి మూవ్‌మెంట్‌లో ఎందుకు తెలంగాణ బిజినెస్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అన్నది గవర్నమెంట్ కనుక్కొని దానికేదైనా సొల్యూషన్ ఇస్తే బావుంటది తప్ప, ఎంటైర్ మార్వాడి కమ్యూనిటీనే ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలి అన్నదైతే చాలా అంటే చాలా అన్‌జస్టిఫైబుల్‌గా నాకనిపిస్తుంది. ఇంకొకటి చాలా తక్కువ ప్రైజెస్‌కి ఇస్తున్నారు, లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు అంటే, వాళ్ళు లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు అంటే, ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్ కొంటున్న కన్జ్యూమర్స్ వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు అవి పర్చేజ్ చేయొద్దు గదా! సో, కన్జ్యూమర్స్ పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో, వాళ్ళిద్దరికీ లేని ప్రాబ్లమ్ లో కాస్ట్ కాబట్టి లో క్వాలిటీ అని చెప్పి మనం స్టాంప్ ఏయడానికి రైట్ కూడా లేదనమాట. సో, ఇవన్నీ ఫ్యాక్ట్స్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్ మనం చేయకూడదు. బట్ ఇది పొలిటికల్ టర్న్ అవ్వడమే కొంచెం అంటే లైక్ అవసరం లేని విషయం అనిపించిందనమాట. సో, ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని పొలిటికల్‌గా చేసి సపోర్ట్ చేస్తున్నారో ఆబ్వియస్‌గా లోకల్‌గా ఉన్న పీపుల్‌కి హర్టింగ్‌గా ఉంటదనమాట. గవర్నమెంట్ గనుక టైంకి యాక్షన్ తీసుకుంటే ఏ గోల ఉండేది కాదన్నది నా ఒపీనియన్. సో, హోప్ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి జస్టిఫికేషన్ జరగాలి. అండ్ మనం ఒక కాంపిటీషన్ ఎరాలో బతుకుతున్నాము. వీళ్ళని, వాళ్ళని ఎలిమినేట్ జేయడం అనేది కుదరదు. సో, మనకున్న ఎరాలో మనం మనల్ని సేఫ్‌గార్డ్ జేసుకుంటూ బిజినెస్ చేయడమే మనం చేయగలిగిందనమాట. సో, ఎవరన్నా ఏ కమ్యూనిటీలో అన్నా కావచ్చు అది ఇల్లీగల్ బిజినెస్ ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం పర్టిక్యులర్ పర్సన్ మీద యాక్షన్ తీసుకోగలం గానీ, ఎంటైర్ కమ్యూనిటీని అవాయిడ్ చేయడం, ఎలిమినేట్ చేయడం అనేది జరగదు. ఎండ్ ఆఫ్ ద డే అందరం ఇండియన్సే. సో, ఇండియన్స్‌కి ఎక్కడికన్నా వెళ్లి బతికే రైట్ ఎవరికన్నా ఉంటది కాబట్టి, మనం ఎవరిని ఏం జేయలేమనమాట. సో, హోప్ మీకు నా పర్స్పెక్టివ్ అర్థమైందనుకుంటున్నాను. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ జేసేయండి.